హలో ఫ్రెండ్స్, హాయ్. ఎలా ఉన్నారు మీరు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నీకు పానాసోనిక్ గ్రైండర్ గురించి చూపిద్దాం అనుకుంటున్నాను. ఇది 2 లీటర్స్ది. చూడండి, ఇది బటన్. ఇది ఇట్లా ఇట్ సైడ్ 0 నుంచి అటు సైడ్ రైట్ సైడ్ తిప్పితే మీకు ఆన్ అవుతుంది. చూస్తున్నారుగా, వీడియోలో కనిపిస్తుంది కదా. ఈ విధంగా ఇది అటు సైడ్ తిప్పితే ఆన్ అవుతుంది. నేను ఇప్పుడు మీకు పిండి వేసి చూపిస్తాను. దీంట్లో ఇడ్లీకి పోసాను, దాన్ని మినపప్పు వేసి మీకు చూపిస్తాను. దీనికి లాక్ ఉంటుంది. ఇట్లా లెఫ్ట్ సైడ్ తిప్పి వస్తేనే మీకు లాక్ ఓపెన్ అవుతుంది. మళ్ళీ దాన్ని ఆ స్విచ్ ఆన్లో ఉంచి మూత ఓపెన్ చేస్తే అది ఆగిపోతుంది ఆటోమేటిక్. చూడండి, నేను ఒక గిద్ద పోసాను, మీకు ఆనిక్కల గ్లాస్ కూడా చూపిస్తాను ఒకసారి. ఇప్పుడైతే ఆ మినపప్పు చూడండి, ఎంత కొంచెమే పోసాను, బాగా పిండి ఒదిగిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, బాగుంది, చాలా బాగుంది పిండి అయితే. ఈ పానాసోనిక్ చాలా మంచి కంపెనీ, బాగా ఉపయోగపడుతుంది. చూడండి ఎన్ని ఉన్నాయో, కొంచెమే చాలా చక్కగా గ్రైండ్ అయిపోతాయి. ఇటు సైడ్ ఇది లాక్ వస్తుంది. ఈ మూతని ఎలా పెట్టి లాక్ చేస్తే అది రైట్ సైడ్ ఆపోజిట్ డైరెక్షన్లో తిరుగుతుంది. అలా తిరిగితే అలా వస్తుంది. ఈ హోల్ ఏమో వాటర్ పోసుకోవడానికి. ఇలా పోసుకుంటూ ఉంటే మనం మూత తీసి నీళ్ళు పోసుకునే పని లేదు ఫ్రెండ్స్. బాగుంటుంది పానాసోనిక్ గ్రైండర్. మీరు ఎప్పుడైనా కొనాలనుకుంటే గ్రైండర్ ఇది కొనుక్కోండి. చూసారుగా, అవసరమైనప్పుడు ఇటు సైడ్ వాటర్ పోసుకోండి, సరిపోతుంది. ఆ స్టిక్ ఇస్తారు, దాన్ని అక్కడ ఒక హోల్ లాగా ఇస్తారు మూతకేను. మనం లోపల పెట్టేసి దాన్ని ఆ విధంగా పెడితే పిండి పైన ఉన్న అతుక్కున్నది కూడా మొత్తం వచ్చేస్తుంది. కొంచెం పైన ఏమన్నా ఇత్తనాలుగా ఉన్నా కూడా మొత్తం కింద పడిపోతుంది, గ్రైండ్ అయిపోతుంది. చూస్తున్నారు కదా నేను చూపిస్తున్నట్టు. ఆ విధంగా వాడేయాలి ఫ్రెండ్స్ దాన్ని. తర్వాత దాన్ని తీసేసేసి పక్కన పెట్టేసుకోండి. పిండి గ్రైండ్ అయిపోతుంది మొత్తం మీకు. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, నేను కొంచెం వాటర్ పోసుకున్నాను. ఇప్పుడు ఇది అయిపోయింది. దీన్ని ఆఫ్ చేసుకోవాలి ఫస్ట్. ఓకేనా? 0 మీదకి వచ్చేసింది. చూడండి ఎంత చక్కగా, ఎంత బాగుందో చూడండి. పిండి ఎంత ఒదిగిపోయిందో. నేను ఆ గ్లాస్ చూపిస్తాను తర్వాత మీకు. ఓకేనా? ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసుకొని దీని బటన్ ఎలా ఓపెన్ చేసుకోవాలో చూపిస్తా. ఈ పైన రింగ్ లాగా ఉంది కదా, ఈ క్యాప్ తీసేసి అగో పక్కన పెట్టేస్తే ఆ పైన అది వచ్చేస్తుంది. ఆ రాళ్ళు తీసేసి తర్వాత దీన్ని తీసేసుకోవడమే. అర్థమైంది కదా ఫ్రెండ్స్? చూడండి ఎంత బాగుందో, సాఫ్ట్గా. ఎంతసేపు పట్టదు ఫ్రెండ్స్, ఒక 10 నిమిషాల్లో మొత్తం రెడీ అయిపోతుంది పిండి చక్కగా. చూసారుగా, పానాసోనిక్ గ్రైండర్ 2 లీటర్స్ది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది. నేను చెప్తున్నాగా, చూడండి చక్కగా ఎంత పిండి అయిపోయిందో గిన్నెకి. ఈ విధంగా చక్కగా గురిపేస్తుంది. చూడండి ఎంత చక్కగా ఉందో పిండి. ఇంత కొంచెమే పోసాను ఫ్రెండ్స్, నేను ఒక చిన్న గ్లాస్కి 1.5 గ్లాస్ పోసాను. చూడండి ఎంత బాగా వచ్చిందో పిండి. బాగా ఒదిగింది కదా ఈ గ్రైండర్లో. అదే ఫ్రెండ్స్, అందుకే నేను చెప్తుంది, చాలా బాగా పనిచేస్తుంది. చూసారా, ఈ గ్లాస్కి నేను ఒక గ్లాస్ పోసి ఒక 1/2 గ్లాస్ పోసాను. 1.5కి ఇంత పిండి వచ్చేసింది. చాలా బాగుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి.